మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనాన్ని ఈనాటి ధ్యానం కొరకు అందరం కలిసి చదువుకుందాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. గడిచిన కొన్ని వారాలుగా మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న రోజుల్లో ఆయన చేసిన ఉపదేశములన్నిటిలో కూడా అత్యున్నతమైన ఉపదేశం ఒకటి ఉంది. అది కొండ మీది ప్రసంగం. ఈ కొండ మీది ప్రసంగంలో ప్రభువు చెప్పినటువంటి ధన్యతల వర్తమానం మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ ధన్యతల వర్తమానంలో ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. వినుట మట్టుకు విని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. మీరు వినువారు మాత్రమై ఉండక వినిన దాని ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. వినటం పెద్ద విశేషం కాదండి, దాని ప్రకారం ప్రవర్తించటం. ఈరోజు నేను మీ ముందుకు తీసుకుని వస్తున్న వర్తమానం ఒక్క వ్యక్తిలో ఉన్న సాత్వికం, ఒక్క వ్యక్తి వాక్యానుసారమైన సాత్వికం కలిగిన సాత్వికుడైతే అతడు భూలోకమును స్వతంత్రించుకుంటాడు. ఈ భూమి మొత్తం అతని కంట్రోల్లో ఉంటుంది. ఆ స్థాయికి రాగలిగిన విశ్వాసి, ఆత్మీయుడు ఎవరైనా ఉన్నాడా? సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. మనం 2020వ సంవత్సరం కానుండి మన వైష్ణవ మినిస్ట్రీ పరిచర్యలు బోధిగంతముల వరకు ఈ మినిస్ట్రీ ద్వారా సువార్త ప్రకటించబడాలని, ఈ భూలోకమును స్వాధీనపరుచుకొని అది దేవుని రాజ్యంగా అప్పగించాలని భూమి అంతటి కొరకై ప్రార్థిస్తున్నాం. దానికి కావలసిందేంటి? సాత్వికం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఒక గ్రామాన్ని కాదు, ఒక మండలాన్ని కాదు, ఒక జిల్లాని కాదు, ఒక రాష్ట్రాన్ని కాదు, ఒక దేశాన్ని కాదు, భూలోకమును స్వతంత్రించుకుంటారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అసలు ఇంతకీ సాత్వికం అంటే ఏంటి? హలో హలో, నీవు నాకు కీడు చేశావు, దాన్ని సహించుకోగలిగిన గుణము నేను కలిగి ఉన్నప్పుడు అదే సాత్వికం. ఎవరో నీ కీడు చేశారండి, నిష్కారణంగా కీడు చేశారు. ఆ కీడును సహించుకునే గుణం, మనస్తత్వం నీకు లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? సాత్వికం లేదు.
ఆత్మ ఫలములో కూడా ఒక భాగం ఏంటో తెలుసా? సాత్వికం. ఆత్మఫలం ఏమనగా గలతీ పత్రిక 5:22. గలతీ పత్రిక 5. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము. అంటే ఆత్మఫలములో 9 భాగాలు ఉన్నాయి. ఆత్మఫలములు కాదు, అపార్థం చేసుకోకండి. ఆత్మఫలం అంతే, ఫలం. ఆత్మఫలములో 9 భాగాలు ఉన్నాయి. ఒక నారింజ పండుగ 9 తొనలు ఉన్నట్లు ఆత్మఫలములో కూడా 9 భాగాలు ఏకమైతేనే అది ఆత్మఫలం. ఆ ఆత్మఫలములో ఒక భాగం ప్రేమ అయితే సంతోషం, మరొక భాగం సంతోషం, మరొక భాగం సమాధానం, మరొక భాగం దీర్ఘశాంతం, మరొక భాగం దయాళత్వం, మరొక భాగం మంచితనం, మరొక భాగం విశ్వాసం, మరొక భాగం సాత్వికం, మరొక భాగం ఆశానిగ్రహం. అంటే ఆత్మఫలములో కూడా ఒక భాగం ఏంటి? సాత్వికం. సాత్వికము అనే మాటకు సరైన అర్థం ఏంటంటే కీడును సహించే గుణము కలిగి ఉండుట. నిజంగా చెప్పండి ఒకసారి, మనమందరము రక్షింపబడిన వారమే, బాప్తిస్మం పొందిన వారమే, ప్రభు వల్ల ఆచరిస్తున్న వారమే, దేవుని వాక్యమును కాస్తో కూస్తో అందరికన్నా లోతుగా ఎరిగిన వారమే. ఈ సాత్వికం అనే గుణం మనలో ఉందా? ఎంతమంది చెప్పగలరు నాలో ఉందండి గుణం అని? బహుశా నిజంగా పరలోకమే కనుక మనల్ని పరీక్షిస్తే, నేను నిన్ను పరీక్షిస్తే ఉందలే నీలో సాత్వికం అంట. మీరు నన్ను పరీక్షిస్తే చాలా సాత్వికుడు అయ్యారు పర్లేదని మీరు నాకు సర్టిఫికెట్ ఇస్తారు. కానీ పరలోకమే కనుక మనల్ని పుటము వేస్తే సాత్వికం ఉందా లేదని, మనలో ఒక్కడికి కూడా ఈ గుణము ఉండుట అసంభవమే. నేను ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఈ అద్దంలో నన్ను చూసుకున్నా. ఈ మాటకు అర్థం తెలిసిన తర్వాత, ఇది వాక్యం అనేది అర్థం కదండి, నా రూపాన్ని నాకు ప్రతిబింబింప చేస్తుంది. సహజమైన అద్దం ముందు నిలబడ్డాను అనుకోండి, అరే సల్మాన్ నీ పెదవుల మీద నల్లటి మచ్చలు వచ్చి చూసుకున్నావా అంటుంది. సహజమైన అద్దం ముందు నేను నిలబడితే నిజమే, వాస్తవమే. ఈ మధ్య నేర్చుకుంటున్న మెడిసిన్ వల్ల ఏమో పెదవుల మీద 2 మచ్చలు వచ్చాయి. సహజమైన అద్దం ముందు నేను నిలబడినప్పుడు నా లోపం ఏంటో, నేను ఎక్కడ వికృతంగా ఉన్నానో చూపిస్తుంది సహజమైన అద్దం. కానీ వాక్యము కూడా అర్థమే. ఈ వాక్యం అనే అర్థం ఏం చేస్తుందంటే, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలా ఉన్నాం, దేవుని సారూప్యము కలిగి ఉన్నామా, దేవుని సారూప్యము కలిగి ఉన్నామా లేదా అని మన లోపములను చూపించగలిగిన అర్థమే వాక్యం. ఈ వాక్యం అనే అర్థం ముందు నిలబడితే మన ఆధ్యాత్మిక లోపాలు ఏంటో మనకు అర్థమవుతాయి. నేను ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అసలు మీకు చెప్పడానికైనా నాలో ఈ గుణం ఉందా అని చూస్తే నిజంగా చెప్తున్నా, వాస్తవమే. కీడును సహించేంత గుణం ఎక్కడుంది? సాత్వికు అని పేరు పెట్టుకున్న ప్రతి వాడికి గుణం ఉండదు. రక్షింపబడి మారు మనసు పొందిన ప్రతి వాడికి గుణం ఉండదు.
మరి వాక్యం అనే అర్థంలో నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ గుణము నాలో లోపముగా ఉందని నాకు తెలిసింది. కీడును సహించగలిగిన మనస్తత్వం, కీడును సహించగలిగిన గుణం నాలో లేదన్న సంగతి నాకు క్లియర్గా అర్థమైంది. నా లోపం నాకు అర్థమైందండి. మరి శుభవేళ ఒక దైవ సేవకునిగా అడుగుతున్నా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. మరి నీలో నిజమైన సాత్వికు నీలో ఉందా అని అడుగుతున్నా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మంచిగా చెప్పండి, హల్లెలూయా. సాత్వికము అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? కీడును సహించగలిగిన గుణము కలిగి ఉండుటే సాత్వికం. మరి గుణము మనలో ఉందా అనేది మనం ఒకసారి చూసుకోవాలి. ఈ గుణము మనలో ఉందా? కీడును సహించగలిగిన గుణం మనలో ఉందా? ఉంటే అదే సాత్వికం.